వక్కు సవరణతోటి ఇప్పుడు దారుసలాంలో మరి ఎంఐఎం కావచ్చు, అటు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ప్రొటెక్షన్తో నిజంగా నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉందంటారా? అసలు వాళ్ళేం ప్రొటెక్షన్ చేస్తున్నారంటే మీరు వాళ్ళు ఇప్పుడు ఏదో కొన్ని కేకలు ఏదో కేకలు అంటున్నారు. అవి కొన్ని ఏవో కేకలు వేస్తుంటే వాళ్ళని ఎవరు నమ్ముతున్నాడు? నేను నమ్మట్లేదు కదా ఆ కేకల్ని. నేను ప్రశ్నిస్తున్నా. అసలు ప్రొటెస్ట్ అవ్వాల్సింది ఇప్పుడు ఈ బిల్ అయితే 100% కొట్టిపడాల్సిన బిల్. కానీ ప్రొటెస్ట్ కనుక మా తెలంగాణ నుంచి కానీ ఇండియా నుంచి కానీ జరగాలంటే వక్ఫ్లో ఇన్నాళ్ళు 50 నుంచి ఇప్పటిదాకా జరిగిన కరప్షన్ మీద ప్రొటెస్ట్ అవ్వాలా? ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో జరిగిన ఈ హ్యూజ్ కరప్షన్ మీద ప్రొటెస్ట్ అవ్వాలా? పేదలకి ఇప్పుడు నేను ఒక లేడీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంటే అట్లా ఎంతమందికి మనం ఫైదా చేయొచ్చు. ఇంకొకటి ఆ 7 స్టోరీ చెప్పాను కదా, కళ్ళకి కొట్టినట్టు కనిపిస్తుంది. అది వక్ఫ్ బోర్డ్ పక్కన, వక్ఫ్ బోర్డ్ అక్కడే కూర్చునేది, దాని పక్కన అంత ప్రైమ్ హార్ట్ ఆఫ్ ద సిటీలో 7 స్టోరీ బిల్డింగ్ ఉంది. అక్కడ మీరు ఎంతమంది పేదలకి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చండి? అక్కడ కేజీ టు పీజీ అక్కడ రావచ్చు కదా. అంటే అంత ప్రైమ్ ఏరియాలో పేదలు చదువుకునే హక్కు లేదా? వాళ్ళు అర్హులు కారా? మీ అసెంబ్లీ ముందర వక్ఫ్ బోర్డ్ పక్కన అది ప్రైడ్ ఆఫ్ ద తెలంగాణ అయ్యేది కాదా? పేదలకి వీళ్ళు ఇట్లా ఇచ్చారు అంటే అది కాదా మన ప్రైడ్? అది కాదా మనం గర్వపడాల్సిన కార్యం? కానీ అది చేయకుండా 20 ఏళ్ళ నుంచి అది పక్కన పెట్టి దాని మీద గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వేవ్ చేయించారు తెలుసా? ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వేవ్ అయింది దాని మీద. ఆ జీవో కూడా పాస్ అయింది. సో అట్లా వీళ్ళు ఇంత ప్రాపర్టీ మీద ఇవన్నీ చేస్తూ ఉంటే, పైగా ఒక 2024 జనవరిలో, డిసెంబర్ 2023లో చాలా ఆర్డర్స్ పాస్ అయినాయి హైకోర్టులో. ఏంటి? టెక్నికల్ గ్రౌండ్స్ మూలాన ఇది వక్ఫ్ భూమి కాకుండా ఆగుతుంది, టెక్నికల్ సరిగ్గా లేవు అని చెప్పేసి. ఎక్కడండి ఏపీలో? ఇక్కడ హైకోర్టులో వక్ఫ్ భూమి మీద హైకోర్టే ఎగెయిన్స్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఎక్కడండి ఏపీలో? ఇంకొకటి యాబిడ్స్లో ఉన్న మోయిన్ మంజిల్, దాని మీద కేసు ఓడిపోయింది వక్ఫ్ బోర్డ్ కేసు ఓడిపోయింది. క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ ఉన్నాయండి. అది జస్ట్ ఒక 1500 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా, గన్ ఫౌండరీ దగ్గర మోయిన్ మంజిల్ అని. అది దానిలో వన్ ఆఫ్ ద పిటిషనర్స్ ఈయన పేరుంది, అక్బరుద్దీన్ ఓవైసీ. మరి ఈయన అసెంబ్లీలో బయట కేకలేస్తున్నారు, వక్ఫ్కో జమాओ, వక్ఫ్కో ప్రొటెక్ట్ కరో అని. ఏడండి ఈయన ఎపీల్కి ఎందుకు పోలే? మరి ఈయన ఓడిపోయినట్టే కదా, ఎపీల్కి ఎందుకు పోలే? ఈరోజు ఏంటి కేకల అర్థం? ఏంటి అర్థం చెప్పాలి కదా మరి. ఇంకొకటి 1995లో చాలా పెద్ద రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్లో ఏమనుందంటే, ఈ రిపోర్ట్ హౌస్ కమిటీ రిపోర్ట్. అది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ రిపోర్ట్, ఇట్స్ అ హౌస్ కమిటీ రిపోర్ట్. ఆ హౌస్ కమిటీ రిపోర్ట్ని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీలో కూడా కోట్ చేసిండు. అందులో చాలా ఇంట్రెస్టింగ్ మాటలు ఏంటంటే, ఈయన మాటలే చెప్పింది. ఎందుకంటే కమిటీ రిపోర్ట్ నేను చదవలే ఇంకా. కానీ ఈ కమిటీ రిపోర్ట్ని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ నుంచి ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మెంబర్ ఇక్కడికి వచ్చి, ఆయన ఇన్ఛార్జ్ తెలంగాణ. రిపోర్ట్లో ఏం రాస్తుందంటే, వక్ఫ్ బోర్డ్ ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ అని 2017-18లో వచ్చి ఎంత భయంకరమైన రిపోర్ట్ రాసిండంటే, అసలు తెలంగాణ వక్ఫ్ బోర్డ్ని డిజాల్వ్ చేయాలా మీరు, అంత కరప్షన్ ఉంది అందులో, అంత మెయింటెనెన్స్ డాక్యుమెంట్స్ లేవు, ఏమీ లేదు, అకౌంట్స్ లేవు సరిగా ఏమి అని చెప్పి చెప్పిండు. 1995 నుంచి ఉంది ఈ రిపోర్ట్. ఇప్పుడు 1995 రిపోర్ట్ చెప్తాను. ఇంకా 2017-18లో ఈ రిపోర్ట్లో ఏమన్నారంటే, ఇంకొక టీం కూడా వచ్చింది సిడబ్ల్యూసి నుంచి. వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఇట్స్ కరప్ట్, ఇట్ నీడ్స్ ఎ టోటల్ సిబిఐ ఎంక్వైరీ. ఇవి వాళ్ళ మాటలు, నా మాటలు కావు. 1995 రిపోర్ట్లో ఆ రిపోర్ట్స్లో ఒక వక్ఫ్ బోర్డ్లో ఉన్న డ్రైవర్కి 40-50,000 శాలరీ, ఇంకొక ఇన్వర్డ్ అవుట్వర్డ్ తీసుకునే ఆయనకి ఒక 50,000 దాకా శాలరీ, ఏవేవో పోస్టులు ఇచ్చేసి వాళ్ళకేమో క్వాలిఫికేషన్ లేదు, 10th ఇంటర్ వాళ్ళకు ఒక పోస్ట్ ఇచ్చడం, వాళ్ళకు ఊరికే 80,000 శాలరీ, 50,000 శాలరీ. ఇవన్నీ నేను చెప్పింది కాదు, ఇవన్నీ అక్బరుద్దీన్ గారు అసెంబ్లీలో చెప్పారు. దాని మీద చెప్పి యాక్షన్ లేవు. कौन लेना एक्शन? वक्फ बोर्ड में आपका भाई प्रेसिडेंट है, आपका भाई जो पार्टी का प्रेसिडेंट है, जिसके आप एमएलए हैं और उन्हों खुद एमपी है, उन्हों खुद बोर्ड में बैठ के है, और पिछला ఎన్నో ఏళ్ల శతాబ్దాల నుంచి ఎంఐఎమే ఉంది అందులో. మరి ఎవరిని మీ యాక్షన్ తీసుకోవాలి? ఎవరికి మీరు కంప్లైంట్ పెట్టాలా? ఎందుకు అరుస్తున్నారు? ఎక్కడ కేకలేస్తున్నారు? దేవరికి చూపించడానికా? ఇది షోపుటపా ఏంటిది? ప్రజలకి దానికి సమాధానం అక్కర్లేదా? ఎన్నాళ్ళి మోసం, ఎన్నాళ్ళు భరించాలి ఇదంతా?
దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి ఆస్డ్ బై ద పీపుల్. ఇది ప్రొటెస్ట్ జరగాల్సింది. ఆ బిల్ ఎటు కొట్టి పడేస్తుంది. ఇంకొకటి వక్బా యూజు అది ఇది చాలా చాలా ఏంటంటే అన్యాయాలు. ఫేర్నెస్ అన్నది మచ్చుకైనా లేని బిల్ యాక్ట్ అది, ఈ అమెండ్మెంట్ యాక్ట్. ఫేర్నెస్ అంటే మామూలుగా ఒక అరే మనం నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలంటాం కదా, అసలు నీతి నిజాయితీ లేని యాక్ట్ అది. చెప్పుకుంటా పోతే ప్రతి సెక్షన్ వాళ్ళది నేను డెమాలిష్ చేయగలను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్న దాంట్లో మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి అంటే అదైతే నిన్న నాకు కనిపించలేదు. ఏదైతే సెక్షన్లో ఎప్పుడైనా ఎండోమెంట్స్ యాక్ట్కి, వక్ఫ్ యాక్ట్స్కి, మన టెంపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దానికి ఇక రిలీజియస్ క్రిస్టియన్ ప్రాపర్టీ ఉన్నాయండి, ముస్లిమ్స్కి వక్ఫ్ ప్రాపర్టీ ఉండండి, దాని అన్నిటికీ లిమిటేషన్ యాక్ట్ అన్నది అప్లై కాదు. అన్నిటికీ ఈరోజు కూడా ఎండోమెంట్స్కి అప్లై కాకూడదు కూడా. ఎందుకు అప్లై కాకూడదు తెలుసా? ఎందుకంటే ఒక టెంపుల్కి ఎవరో ఒకళ్ళు టెంపుల్కి అటాచ్ అయ్యి భూములు ఉంటాయి, అవన్నీ ఏంటి పబ్లిక్ పర్పస్ అవి. దాని మీద సపోజ్గా మీరు లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చేసారు అనుకోండి, 12 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది కానీ కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ప్రైవేట్ ఎంక్రోచ్ అయిపోతే అది వాడికే, ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ లోపల నువ్వు రాలే. అర్థమైందా? అట్లాంటిది ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఏదైతే తీసుకొచ్చారో వాళ్ళు లిమిటేషన్ యాక్ట్ అప్లికేషన్ తీసేశారు. గమనించండి, నేను మీకు నీతి నిజాయితీ లేదు ఈ బిల్లు అని చెప్పాను. సంవిధానానికి వ్యతిరేకంగా ఉంది, నీతి నిజాయితీకి వ్యతిరేకంగా ఉంది. ఒక ప్రాపర్టీ మీద ఎంక్రోచ్ అయి కూర్చుంటే లిమిటేషన్ తర్వాత వస్తే ఇప్పుడు ఏమో అది, ఎందుకంటే మీకు కేసెస్ మన సుప్రీంకోర్టు కేసెస్ ఒకసారి 20 years 25 years తీసుకున్న సందర్భాలు లేవా? చూడడం లేదా మనము? మరైతే ఆ ఎంక్రోచర్కి మనము 12 years అయిపోయింది, లిమిటేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా నువ్వు తీసేసుకొచ్చి అంటున్నామా? ఒక టెంపుల్ ప్రాపర్టీని అట్లా అన్నాం కదా, చర్చ్ ప్రాపర్టీని అన్నాం కదా, సిక్ వేరే జైన్ ప్రాపర్టీ అలా అన్నాం కదా, మరి ముస్లిం వక్ఫ్ ప్రాపర్టీ మీదే ఇది లిమిటేషన్ ఎందుకు తీస్తున్నారు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.